అంశం పేరు దైవ ప్రేమికులకు దాచబడిన మేలు అన్నది ఆలోచిద్దాం. ఓకేనా? అలా చెప్తున్నాను. అంశం పేరు దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. దైవ ప్రేమికులు అనగానే దేవుడిని ప్రేమించేవారు. ఆ దేవుడిని ప్రేమించేవారి కొరకు దేవుడు దాచిన మేలుల గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు అనగానే మేలు చేసేవాడు. దేవుడు అనగానే పిల్లల్ని ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేవాడే దేవుడు. ఈ దైవ ప్రేమికులు అనగానే ఎవరో మనకి తెలియాలి. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో మనకి తెలియాలి. దేవుడిని ప్రేమిస్తే, దేవుడు ప్రేమించమన్నట్టుగా ప్రేమిస్తే ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో ఈ ఉదయకాలంలో మీరు వింటారు, ఆశ్చర్యపడతారు, ఆనందపడతారు. మీ జీవితకాలంలో ఈరోజు నేను చెప్పిన ప్రసంగం కనుక మీకు అర్థమైతే దేవుడిని ఎక్కువగా ప్రేమించటానికి సమయాన్ని పెట్టుకుంటారు, కాలాన్ని పెట్టుకుంటారు. దేవుడిని ప్రేమించటానికి త్వరపడతారు. దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో దేవుడిని ప్రేమించేవారు చాలా తక్కువ మంది. మనిషి మనిషిని ప్రేమిస్తాడు. యవనంలోకి రాగానే యవనస్తులు, ఇటు స్త్రీలు కానీ అటు పురుషులు కానీ తల్లిదండ్రులు బాగా భయపడిపోతున్న సంగతి ఏంటంటే వీళ్ళు ఎక్కడ అందులో పడిపోతారు అని. ఎందులో పడిపోతున్నారు? అమ్మ నాన్నల భయం ఏంటో తెలుసా? కాలేజీకి పంపుతున్న పిల్లల విషయంలో వీళ్ళ చదువులో పడరు, వీళ్ళ అమ్మ నాన్నలు చెప్పే బాధ్యతల విషయంలో పడరు. దేంట్లో పడిపోతారు తెలుసా? టక్కుమని ప్రేమలో పడిపోతారు. ఎవడో పనికిరానోడు ఒక పువ్వు పట్టుకుని కూడా తిరుగుతాడు, 4 రోజులు ప్రేమ అంటాడు. వాడి మొహం ఏమో చూడ్డానికి అంధకారంగా భయంకరంగా ఉంటుంది, పిచ్చోళ్ళ గడ్డం పెంచుకుని ఉంటాడు. వాడు ప్రేమ అనగానే ఈ అమాయకురాలు అంతే. ఇక అమ్మ నాన్నలు చెప్పే మాటలు అర్థం కావు. అమ్మ నాన్నలు అంటే నువ్వు ఇష్టం ఉండదు. ఇక నాకు వాడే కావాలి, నా ప్రేమికుడు, నా ప్రియుడు, నేను వాడినే ప్రేమిస్తాను, వాడు లేకపోతే బ్రతకలేను, వాడిని పెళ్లి చేయకపోతే చచ్చిపోతాను. ఇంకా కన్న తల్లిదండ్రులు ఎలా కనపడతారంటే శత్రువులా కనపడతారు. ఇక వాళ్ళు ఏ మాట చెప్తున్నా సరే శత్రువులాగే చూస్తుంది. అదొక రకమైన ట్రాన్స్. ఆ మోసంలోంచి బయటకు వచ్చేంత వరకు, వాడి అసలు రూపం తెలిసేంత వరకు అమ్మ నాన్నల ప్రేమ ఏంటో ఈ కూతురికి అర్థం కాదు. దేవుని పిల్లలారా, ఈరోజు ఈజీగా మనిషిని ప్రేమిస్తాడు. కొంతమంది చెట్లు ప్రేమిస్తారు, కొంతమంది జంతువులను ప్రేమిస్తారు, కొంతమంది డబ్బును ప్రేమిస్తారు. డబ్బులంటే బాగా ఇష్టం, ప్రేమ. కొంతమందికి వస్తువులంటే ఇష్టం, కొంతమంది కార్లు ఇష్టం, కొంతమందికి బండ్లు ఇష్టం, కొంతమందికి బంగారపు వస్తువులు ఇష్టం, మరి కొంతమందికి ఫుడ్డీస్ ఉంటారు, బాగా తిండంటే ఇష్టం. వీటినన్నిటిని చాలా బాగా ప్రేమిస్తాడండి మనిషి. కళ్ళ ముందు నేను ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటిని ప్రేమిస్తాడు. భూమి మీద ఎవరన్నా మనుషులు ఎవరినైనా మీరు అడగండి, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని అడగండి. ఉన్నారా? దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారా? మీకు ఇంతకాలం మీరు ఏమన్నారు అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అవునా? దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఇది విన్నారా? వినలేదా? మీరు ఎప్పుడు విన్నారా? విన్నారు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మరి మనం ఏం చేయాలి? ఆ ప్రేమను ఎప్పుడు పొందుకుంటూ ఉండండి అని చెప్పాడా? బైబిల్ తీస్తారు ఒకసారి. కీర్తనల గ్రంథం 145 కీర్తన తీయండి. బైబిల్ చూడాలి. నేను చెప్పే ప్రతి రెఫరెన్స్ మీరు బైబిల్లో చూడాలి. కీర్తనల గ్రంథం 145 కీర్తన 19వ వచనం 20వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 145 కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి చుట్టూ, భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు.
వారి మొర్ర ఆలకించి వారిని రక్షిస్తాడు. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. ఏమంటే ఈ వాక్య భాగాన్ని మీరు చదువుతున్నప్పుడు దేవుడు ఎవరి కోరికలు నెరవేరుస్తాను అంటున్నాడు? యెహోవా యందు భయము, నెక్స్ట్ ఏముండాలి? భక్తి. భయము, భక్తి రెండు ఉండాలా? ఒకటి ఉంటే సరిపోద్దా? రెండు ఉండాలి. దేవుడు అంటే మనకి ఏమేమి ఉండాలి? భయము, భక్తి. కాస్తో కోస్తో భక్తి ఉంటుంది. దేవుడు అంటే నాకు భయం ఉంది అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇక్కడ? దేవుడు అంటే నాకు భయం అన్నవాళ్ళు. భయం అంటే అర్థం ఏంటి? చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ అంటే మనకి భయం. మధ్యలోకి ఏదైనా పెద్ద తాచుపాము వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు పాము అంటే మనకి భయం కదా. భయం అంటే అర్థమవుతుందా? దేవుడు అంటే నాకు భయం అనండి ఒకరు. ఎవరైనా అంటవా? అనగలరా? భక్తి ఉంది కానీ మనుషులకి దేవుడు అంటే భయం ఉందా? ప్రార్థన ఎన్ని గంటలుగా అని చెప్తారు పాస్టర్ గారు మీకు ప్రతి ఆదివారం? అయ్యగారు ప్రార్థన ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకి? 9 గంటలకండి. 9:30 అయ్యగారు వచ్చేస్తారు 9:30కి. 9:30కి నేను గుడికి వచ్చేస్తాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కరు లేరు అంటే మీకు భయం ఉందా? భయం ఉందా? పెన్షన్ ఇచ్చేటప్పుడు పెన్షన్ తీసుకోవడానికి వెళ్తారు కదా పెద్దోళ్ళు. 9 గంటలకి పెన్షన్ ఇస్తానంటే వీళ్ళు ఎన్ని గంటలకు ఉంటారు అక్కడ? ఎన్ని గంటలకు ఉంటారు? 8:30కే ఎందుకు వెళ్ళారు? లేట్ అయితే వాడు పెన్షన్ ఇవ్వడేమోనని చెప్పండి తర్వాత భయం. 9:30కి గుడి అంటే 10 గంటలకు కూడా మనం రావటం లేదంటే దేవుడు అంటే మనకి భయమా? నిజాలు మాట్లాడుకుందాం. భయం ఉందా? ఏమంటే నిజంగా ఒక మాట చెప్పనా, భయం ఉంటేనే భక్తి పెరుగుతుంది. నీకు ఎంత భక్తి ఉన్నా భయం లేదనుకో దేవుడు అంటే, ఆ భక్తి నిలబడదు, పోయిద్ది. తెలుసో లేదో మీకు? భక్తి పెరగాలి నానాటికి అంటే నీకు ఉండవలసింది భయం. భయం ఉంటే పాపం చేయం, భయం ఉంటే తప్పు చేయం, భయం ఉంటే తప్పుడు మాటలు మాట్లాడడం. దేవుడు అంటే భయం ఉంటే, దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంటే, ఇదిగో నేను ఈ బూతులు మాట్లాడితేనో, నేను ఈ చేయరాని పనులు చేస్తేనో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడు అన్న భయం ఉన్నవాడు పాపం చేయడు, తప్పు చేయడు. బైబిల్లో యవనస్తుడు యోసేపు, మీకు తెలుసు సందర్భం. అధికారి భార్య, పోతిఫర్ భార్య తానే కోరుండి తన దగ్గరికి వస్తుంది, నన్ను అనుభవించు, నా కోరిక తీర్చు అంటుంది. ఒక నిండు యవనస్తుడై ఉండి అవతల స్త్రీయే అవకాశం ఇస్తుంటే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పాపం చేశాడా? చేయలేదు. ఎందుకు చేయలేదో చెప్పండి నాకు. యోసేపుకు దేవుడు అంటే భయం. ఆమెతో అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నా అధికారి నాకు సమస్తాన్ని అప్పగించాడు నిన్ను తప్ప, సో నిన్ను అనుభవించటం ఇది పరలోకమందున్న నా దేవుడి దృష్టికి పాపం ఇది అన్నాడు. అంటే యోసేపుకి ఎవరంటే భయం ఉంది? దేవుడు అంటే భయం. మనకి భయం ఉంటుందా? తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్న భయం మళ్ళీ ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఏమంటే ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే 145వ వచనంలో తనయందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. అందరి కోరికలు నెరవేర్చడు. అందరూ ప్రార్థనలు చేస్తారు, అందరూ దేవా 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 అని అందరూ అంటారు. ఎందుకు మన కోరిక నెరవేర్చడం లేదు దేవుడు? ఎందుకు మన ప్రార్థనలు వినటం లేదు? ఎందుకు మన కుటుంబాలు బాగు చేయటం లేదు? ఎందుకు మనం అడిగింది దేవుడు ఇవ్వటం లేదు? అంటే మనకున్న ప్రాబ్లం ఒకటి ఉంది. ఏంటి ప్రాబ్లం అంటే మనకి ఏమి లేదు అంటున్నాడు, భయభక్తులు అన్నాడు. చాలా మందికి భక్తి ఉంటుంది కానీ అస్సలు లేనిదేంటో తెలుసా? భయం. ఏమంటే దేవుడు అంటే భయం లేకపోవడం కారణం ఉంది. ప్రస్తుతం సొసైటీ ఏమి నేర్పిస్తుందంటే, ఒరే నువ్వు ఎవరికే భయపడవలసిన అవసరం లేదురా, నువ్వు తగ్గేదే అవసరం లేదురా, అంతే కదండి. ఒకప్పుడు పిల్లలు అమ్మనాళ్ళకి భయపడేవారు. ఇప్పుడున్న పిల్లలు అమ్మనాళ్ళకి భయపడతారా? ఎదురు తిరుగుతున్నారా? ఇప్పుడు అమ్మనాళ్ళకే భయపడినోడు కనబడిన దేవుడికి భయపడతాడా? మీరు చెప్పండి. భయం పోయింది, భయం పోయిన సమాజం, అందుకే నాశనానికి దగ్గరవుతున్న సమాజం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే
యెహోవా దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఎవరిని రక్షిస్తాడు? ఇప్పుడు దేవుడంటే నీకు భయము ఉండాలి, దేవుడంటే నీకు భక్తి ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి తర్వాత మాట, మనకు కావలసిన మాట 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. యెహోవా ఎవరిని కాపాడుతాడట? తనను ప్రేమించు వారిని అనుందా, తాను ప్రేమించు వారిని అనుందా? పదం జస్ట్ మారుతుందంటే అక్కడ చాలా అర్థం మారిపోద్ది. యెహోవాట దేవుడట ఎవరిని కాపాడుతాడట? ఎవరిని కాపాడుతానంటున్నాడు? తన్ను ప్రేమించు వారిని. తన్ను తన్ను అంటే ఇప్పుడు దేవుడిని ప్రేమించమని చెప్తున్నాడా? ఆయన్ని ప్రేమించాలని ఉందా బైబిల్లో? ఉంది. మరలా అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఇది మనకి తెలుసు. లోకాన్ని ప్రేమించాడన్న సంగతి తెలుసు. లోకాన్ని ప్రేమించిన దేవుడు అంటే మనుషులను ప్రేమించిన దేవుడు తిరిగి ఏమడుగుతున్నాడు తెలుసా? మనల్ని ప్రేమించమని అడుగుతున్నాడు. మనం కూడా తిరిగి ప్రేమించాలట, తన్ను ప్రేమించాలట, తన్ను ప్రేమించాలట. ఏమన్నా మాట అడుగుతాను, ప్రేమించటం అంటే ఏంటి చెప్పండి? బాగా ఆలోచించండి. ప్రేమించటం అంటే ఏంటి? భార్య భర్త వీళ్ళిద్దరూ ఉంటారు కదా. కొంతమంది భార్యలు భర్తల గురించి సాక్ష్యం ఇస్తారు. ఏమని సాక్ష్యం ఇస్తారు తెలుసా? అమ్మా, మీ అల్లుడు గారు, నా భర్త నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది ఆవిడ వచ్చి. కొంతమంది భర్తలు భార్యల గురించి సమాజంలో, నా భార్య నన్ను చాలా ప్రేమిస్తుందండి అని చెప్తారు. ఇంతకీ ప్రేమిస్తున్నారు అన్న సాక్ష్యం దేనిని బట్టిస్తారు? బాగా ఆలోచించండి. భర్త భార్య దగ్గరకు వచ్చి రోజు అమ్మా ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? నేను నిన్ను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఫస్ట్ రోజు ఆ డైలాగ్ వినగానే భార్య మొహం ఎలా ఉంటుందో చెప్పండి. ఎలా ఉంటుంది? నవ్వుకుంటుంది, సిగ్గుపడిపోద్ది కదండి. నా భర్త నాకేం చెప్పాడు? ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇంకా సిగ్గుపడిపోద్ది. ఓ ఆనందం ఉంటుంది, పోలేండి పోండి పక్కగా ఉంటుంది సిగ్గుపడుతూ. సెకండ్ డే వచ్చి మళ్ళీ ఉదయాన్నే అమ్మా ఐ లవ్ యూ అన్నాడు. మళ్ళా రెండో రోజు కనుక కొత్త కాబట్టి ఊరకే చాదస్తంతో చెప్తున్నాడేమోనని చాలు అండి ఐ లవ్ యూ ఓకే అండి వెళ్ళండి అంటది. మూడో రోజు కూడా వచ్చి చెప్పాడు అనుకోండి, ఫస్ట్ రోజు వచ్చిన సిగ్గు వస్తుందా? ఈడేదో నాటకాలు ఆడుతున్నాడు అన్న డౌట్ వస్తుంది. ఎందుకు? ప్రేమించేవాడు మాట్లాడుతాడా, కావలసినవన్నీ తెస్తాడా? నిజాలు మాట్లాడుకుందాం. ప్రేమించటం అంటే ఐ లవ్ యూ చెప్పటమా? పోనీ మూడో రోజు కూడా రోజు అలా చెప్తున్నప్పుడు సర్లే నేనంటే బాగా ఇష్టమేమో, ఎగ్జైట్ అయిపోయి చెప్తున్నాడేమో అనుకుంటుంది. ప్రేమిస్తున్నాడో లేదో ఎప్పుడు కనిపెడతా తెలుసా? ఒకరోజు బాగా రోగం వచ్చి మంచాన పడిపోయింది, లేవట్లేదు, మూలుగుతుంది, జ్వరం వచ్చేసి. దగ్గరికి వచ్చి అమ్మా బాగున్నావా, ఐ లవ్ యూ అని వెళ్ళిపోయాడు బయటికి. వీడు ప్రేమిస్తున్నాడా నాటకాలు ఆడుతున్నాడా చెప్పాలి? ప్రేమించేవాడా నాటకాలు ఆడేవాడా? నాటకాలు ఆడుతున్నాడు. ప్రేమించేవాడు ఏం చేస్తాడు చెప్పండి? రోగంతో మంచాన పడిపోయిన భార్య దగ్గరికి వెళ్ళి నిజంగా లోపల ప్రేమ ఉంటే ఆ పడిపోవడాన్ని చూడగలడా? రోజు తిరిగిన భార్య, రోజు నాకు అన్నం పెట్టిన భార్య, రోజు నా కళ్ళ ముందు సంతోషంగా ఉండే నా భార్య మంచాన పడిపోయిందని ఇమీడియట్గా చూసి రియాక్ట్ అయిపోయి లేచిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి అందరికి ఫోన్లు చేసి బాగైపోయేంత వరకు బాగుందా 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 అంటున్నాడు అనుకోండి. అప్పుడు ఆ భర్త ఈవిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మీకు అర్థం కావాలి ఇప్పుడు. ప్రేమ అంటే మాటల గారడి కాదు. ప్రేమించటం అంటే ప్రేమించిన వ్యక్తి కొరకు మనం ఏం చేయాలి? త్యాగాలు చేయాలి, మన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టాలి, మన కాలాన్ని ఖర్చు పెట్టాలి. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ కోసం మనం పని చేయటమే ప్రేమించటం. అంతేనా? భార్య ఎప్పుడంటే తెలుసా నన్ను బాగా ప్రేమిస్తున్నాడని? బకెట్లతో 2 బకెట్లతో బట్టలు అలా మోసుకెళ్ళిపోతుంటే ఈడు
కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని పేపర్ భలే పోస్తున్నామమ్మ బకెట్ అన్నాడు అనుకోండి, ప్రేమిస్తున్నాడు అంటదా? అంత బరువు మోసుకెళ్తున్నప్పుడు అది ఆ పక్కనట్టేసి అమ్మో ఇంత బరువు ఎందుకమ్మా నాకు ఇవ్వచ్చు కదా ఒకటి అని మోస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏముంటుంది? నా భర్తకి నేను అంటే చాలా ఇష్టం అండి, నాకు సాయం చేస్తాడండి, నేను కష్టపడితే చూడలేడండి, నేను బాధపడితే చూడలేడండి. అంతేనా ప్రేమ అంటే? బాగా వినాలి, ఇది మీకు ఊరకనే చెప్పట్లేదు. ఇప్పుడు దేవుళ్ళలోకి తీసుకెళ్తాను, ఇప్పుడు మిమ్మల్ని. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించి మనకి మాటలు చెప్పాడా, మనకి క్రియలు చేశాడా? బాగా ఆలోచించండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని మాటలు గారడి చేశాడా, నీకోసం కష్టాలు పడ్డాడా? కష్టాలు పడ్డాడు. ఈ సృష్టిని చేయడానికి కష్టపడ్డాడు. ఈరోజు నువ్వు త్రాగుతున్న నీళ్లు, నువ్వు తింటున్న మామిడి పండు, ప్రతి ఆదివారం తింటున్న చికెను మటను ఎవరి కష్టం? దేవుని కష్టం. 6 దినాలు సృష్టిని చేయడానికి కష్టపడి 6 దినాలు నీకు అవసరమైనవన్నీ చేసి కష్టపడి అలిసిపోయి 7వ దినాన్ని దేంట్లోకి వెళ్ళిపోయాడు? విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇంత పెద్ద సృష్టిని నీ కోసం కట్టాడు అంటే నువ్వంటే ఎంత ఇష్టం, నీకోసం ఎంత పని చేశాడు, నీకోసం ఎంత కష్టపడ్డాడు. నువ్వు పాపంలో పడిపోతే మరలా తన కుమారుడు యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి, ఏమంటే యేసు ప్రభు పడిన కష్టం అంతా ఇంత చిన్నదా? మీరు చెప్పండి. వర్ణించడానికి మాటలు సరిపోతాయా? చేతుల్లో మేకులు వేయించుకున్నాడు, తల్లకు మొలకిరీట పెట్టించుకున్నాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, సిలువ వేయించుకున్నాడు. ఏమంటే ఆ కలవరి కొండ వరకు ఒంటి నిండా రక్తం కారుతుంటే పచ్చి మానును భుజాలపైన మోసాడు. ఇదంతా ప్రభు మన కోసం చేసిన కష్టం, పని. ఇవన్నీ చేసి మనతో అంటున్నాడు ఏమని? నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. అమ్మ నాన్న పిల్లలతో అంటారు, రే నేను నిన్ను చాలా ప్రేమించాను రా అంటది అమ్మ. ఒరే నేను చాలా ప్రేమించాను రా అంటాడు నాన్న. మాటలతో అంటున్నారా? వాళ్ళు సేవ చేసి అంటున్నారా? కన్నారు, పెంచారు, అన్నం పెట్టారు, బట్టలు కొన్నారు, స్కూల్లో ఫీజులు కట్టారు. వాడు హాయిగా తినడానికి వీళ్ళు పొలంలో పొద్దంతా పని చేశారు, రాత్రి పగలు అలిసిపోయారు బిడ్డల కోసం. ఇదంతా చేసి అంటారు, మేము నిన్ను చాలా ప్రేమించాను రా, నీ కోసం నేను ఎండలో పనిచేశాను రా పొద్దున్న సాయంత్రం వరకు. కొన్నిసార్లు ఆహారం లేనప్పుడు నేను ఆకలితో ఉండి నీకు అన్నం పెట్టాను రా, నీ కడుపు నింపాను రా, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అంటది అమ్మ. అంటే అమ్మ ప్రేమైనా, నాన్న ప్రేమైనా, భర్త ప్రేమైనా, ప్రేమ అనగానే కష్టం, త్యాగం కనపడుతుంది. అలాగే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే దేవుడు కూడా మన కోసం ఏం చేశాడు? కష్టపడ్డాడు, పని చేశాడు, త్యాగాలు చేశాడు. త్యాగాలు చేసి కష్టపడి పనిచేసి అంటున్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమించాను. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆ ప్రేమంతా పొందుకుంటున్నా నువ్వేం చేయాలట? తిరిగి దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. జాగ్రత్తగా వినండి. మనం దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. కీర్తనల గ్రంథం చదివారు కదా ఇప్పుడు 20వ వచనంలో ఏమనుంది? అక్కడ 20వ వచనం మళ్ళీ చదువుతారా? యెహోవా తనను ప్రేమించు వారందరినీ కాపాడును. తనను ప్రేమించే వాళ్ళని కాపాడుతాడట. నువ్వు తనను ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? 31వ కీర్తన కూడా రండి. 31వ కీర్తన 2వ వచనం చదవండి. 31వ కీర్తన 2వ వచనం. కీర్తన 31:2. యెహోవా నా చెవియొగ్గి నన్ను త్వరగా విడిపింపుము. క్షమించండి, 23వ వచనం చూద్దామా? 23వ వచనం అండి. 23వ వచనం ఇదే అధ్యాయంలో 31వ అధ్యాయమే 23 కీర్తన 31:23. యెహోవా భక్తులారా మీరు అందరూ నా కొందరా అంటే ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఏమండి ఈ వచనం నా బైబిల్లో ఉందన్న వాళ్ళు చేయొద్దండి. మీ బైబిల్లో ఉందా? మీ బైబిల్లో? అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? మరలా చదువుతాను 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఎవరు భక్తులు? ఇప్పుడు ఇక్కడ యెహోవా భక్తులేనా? రైట్. మీరందరూ యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ఏం చేయాలి? ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా భక్తులందరూ యెహోవాని ఏం చేయాలట? ఏం చేయాలమ్మా? ప్రేమించాలి.
ప్రేమిస్తానన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ఆలోచించుకుని చేయెత్తుకోండి. సగం మంది లేపారు. ఇప్పుడు ప్రేమించండి అన్న వచనం ఎవరి బైబిల్లో ఉందంటే అందరు లేపారు. మరి వచనం ఉంది కదా దేవుణ్ణి ప్రేమించమని, ఎంతమంది ప్రేమిస్తారో చేయొద్దండి. అంటే ఆయన్ని ప్రేమించడం మాకెందుకండి? మాకు ఏమిస్తాడో చెప్పండి. ఆయన మేము అందుకు వస్తాం ఆయన దగ్గరికి. మాకు ఉద్యోగాలు ఇస్తాడా? మా అనారోగ్యాలు తీస్తాడా? మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాడా? మాకు ఆస్తులు ఇస్తాడా? మాకు ఏదైనా ఇస్తాడేమో చెప్పండి, అందుకు వస్తాం మేము. ఏమివ్వాలి నీకు? ఇంకేమివ్వాలి నీకు? శరీరాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, రోజు అన్నం పెడుతున్నాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు. అయినా సరే ఈ లోకంలో ఇంకా ఏదో నాకు కావాలి కావాలి కావాలి. దేవుడి దగ్గరికండి దేవుడిచ్చే వాటి కోసం వస్తారు తప్ప, మీరు చదువుకున్న వచనం, యెహోవా భక్తులారా మీరు అందరూ ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఇందా చెప్పాను కదా, ప్రేమించడం అంటే ఏంటి? మాటలా? దేవుని ప్రేమించడం అంటే దేవాస్తోత్రం దేవాస్తోత్రం మీరంటే నాకు చాలా ఇష్టం అన్నారు అనుకోండి, ఫస్ట్ రోజు అనుకుంటాడు పాప అమాయకురాలు ఏదో అంటుందిలేని, రోజు అదే అంటా తప్ప ఏమి చెయ్యు. ప్రేమికులు అంటాడా? నేను వాక్యాన్ని బాగా వినాలి, మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా అక్కడ రాయబడిన వచనంలో ఉన్న సారాన్నంతా మీకు ఎక్కిస్తాను. మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అది వచనం గనక, వాక్యం గనక, దేవుడు మాట్లాడుతున్నాడు గనక నిజమే. దేవుడు మాట్లాడినట్టుగా, దేవుడు రాయించిన మాటలో ఏదైతే ఆయన చెప్తున్నాడో అలా నేను జీవించాలి, అలా నేను మారాలి. మారడానికే నువ్వు సభలకి రావాలి, మారడానికే నువ్వు ప్రార్థనలకి రావాలి. దేవుడు ఖర్చు పెట్టి సేవకుల్ని తీసుకొచ్చి నీకు వాక్యం చెప్పించేది ఇదిగో బైబిల్లో ఉన్న వచనాలలో ఉన్న సారం నీకు అర్థమై, వాక్యం నీకు అర్థమై అలా నువ్వు మారిపోతావనే దేవుడు ఇలాంటి సభలు, ఇలాంటి కార్యక్రమాలు నీ కోసం ఏర్పాటు చేస్తాడు. నీ మార్పు కోరి. ఇంతకాలం దేవుడిని మనల్ని ప్రేమించాడన్న సంగతి మీకు తెలుసు, కానీ మనం కూడా తిరిగి దేవుడిని ఏం చేయాలట? యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ఏం చేయాలి? ప్రేమించండి. ఏంటి ప్రేమించడం అంటే? చెప్తాను నేను బైబిల్లో. అన్ని వచనాలు చూపిస్తాను, నా సొంత మాటలు ఏం చెప్పను, అన్ని వచనాలు చూపిస్తాను. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఒకవేళ నేను దేవుణ్ణి తిరిగి ప్రేమిస్తాను, ప్రేమిస్తే నాకేం జరుగుతుందంటే, మీరు వినాలి జాగ్రత్తగా. అసలు దేవుడు మనుషుల్ని ప్రేమించే చాలా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే మాటల్లో చెప్పలేం. ఎంత ఇచ్చాడు అంటే, వేసవకాలం కదండి ఇది. ఈ వేసవకాలంలో ఒక పండు వస్తుంది. ఏం పండు చెప్పండి? మామిడి పండు. బాగుంటుందా బాగోదా? ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎన్ని రకాల మామిడి పండ్లు ఇచ్చాడో తెలుసా ఎవరికైనా? మామిడి పండు అంటే మామిడి పండు అనుకుంటున్నారా? నో, మామిడి పళ్ళల్లో రకాలు ఉంటాయి. బంగినపల్లి మామిడి పండు విన్నారా? రసాల మామిడి పండు విన్నారా? తెలుసా? ఇవి మీకు తెలీదా? కలెక్టర్ మామిడి అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏదో లోకల్ బ్రాండ్ ఉంటుందండి, ఒకటి పునాస్కే అంటారు, అదొక బ్రాండ్. అంటే రకాలు ఇవి, మామిడి పళ్ళలో రకాలు. మనకి తెలిసినవి కరెక్ట్గా 4, 5, 6, 10 తెలుస్తాయండి. కానీ మామిడి పళ్ళల్లో 1500 రకాల మామిడి పళ్ళు ఉన్నాయి. 1500 రకాల మామిడి పళ్ళు ఎవరు చేశారు? ఒకటి చేసి వదిలేయచ్చు కదా, ఇన్ని రకాల. మనకి నాన్ వెజ్ ఇష్టమా, వెజ్ ఇష్టమా? మీకు అర్థమైందా ఇంగ్లీషు? నాన్ వెజ్, వెజ్ అంటే కూరగాయలు ఇష్టమా, మాంసం ఇష్టమా అంటున్నాను. ఏది ఇష్టం? ఆల్వేస్ నాన్ వెజ్ అండి, అంతే కదా. మనకేమి ఇష్టం? మాంసాహారం ఇష్టం. మాంసాహారంలో కోడిని ఒకటే చేసేసి రోజు కోడి మాంసం తినరా అంటే తింటావా నువ్వు? కోడి మాంసమా? అది ఒక పూట తింటే చాలు, రెండో పూట అబ్బాయి కోడి మాంసం వద్దండి. మరి ఏం కావాలి? మేక మాంసం తిని కొడుక. మేక బోరు కొడితే గొర్రె తిని కొడుక. గొర్రె కూడా బోరు కొడితే 4 కాలు పెద్దదోటి ఉంటుంది, అది తిన్నైనా సెన్సార్ ప్రాబ్లం. అందుకు పేర్లు చెప్పటం లేదు. మీకు తెలుసు మీకు ఏది ఇష్టమో కదండి. తింటున్నారు, హాయిగా తింటున్నాం కదా. మనం ఇన్ని రకాల మాంసాలు మీరు ఇక్కడ దొరికేవి ఇవి. మీరు కొంచెం సముద్రం సైడ్కి వెళ్ళిపోయారు అనుకోండి, సముద్రం బాగా
దగ్గరగా ఉన్న దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఎన్ని రకాలు దొరుకుతాయి తెలుసా? చేపలు. ఎలాంటి చేపలు? మళ్ళీ చేపల్లో ఎన్ని రకాలు ఉంటాయి. చేపలు బోరు కొడితే పీతలు తిను, పీతలు బోరు కొడితే రొయ్యలు తిను, రొయ్యలు బోరు కొడితే నత్తలు తిను, నత్తలు బోరు కొడితే తాంబేలు తిను. ఏంటండి ఇవన్నీ? ఎవరు చేశారు? తిను 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 నాయన, తిను తిను, నువ్వంటే నాకు అంత ప్రేమ అన్నాడు. నువ్వంటే నాకు అంత ఇష్టం, నీకు ఒకటో రెండో చేసి వదలను నేను, నీకు తినడానికి అలసిపోయాను చేస్తాను నేను, తిను నాయన తిను, నువ్వంటే నాకు అంత ఇష్టం అన్నాడు దేవుడు. మరి అంత ఇష్టంగా అంతలా దేవుడు మనల్ని ప్రేమిస్తే తిరిగి మనం దేవుడిని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి కదండి. మాంసం తింటున్నప్పుడు ఎవరు జ్ఞాపకం రావాలి? దేవుడు. ఏదైనా పండు తింటున్నప్పుడు ఎవరు జ్ఞాపకం రావాలి? దేవుడు. నువ్వు తింటున్న ప్రతిసారి, త్రాగుతున్న ప్రతిసారి, ఈ లోకంలో నువ్వు దేన్ని అనుభవిస్తానో నీకు జ్ఞాపకం రావాల్సింది ఎవరు? దేవుడు. నిన్ను ప్రేమించి నీకు అన్ని చేసినప్పుడు తిరిగి మనిషి దేవుడిని ఏం చేయాలో తెలుసా? ప్రేమించాలి. అలా ప్రేమిస్తే ఏంటి, నన్ను ప్రేమిస్తావా నువ్వు? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను మరలా నీకు ఇంకొకటి రెడీ చేస్తాను అన్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి, జాగ్రత్తగా చదవాలి. ఇది వచ్చిన అర్థం కాదు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను వివరణ ఇస్తాను బాగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఆ పదం అండర్లైన్ చేయండి మళ్ళీ. ఏ పదం? ఎవరికట్టిది? తన్ను ప్రేమించు వారి. తనను ప్రేమించే వారికి. జాగ్రత్తగా వినాలి సభలో కూర్చున్న వాళ్ళు. ఇది అందరికీ కాదు, ఇది దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు రాయబడుతున్న భాగం కాదు. ఇది తన్ను ప్రేమించే వారి కొరకు రాయబడుతున్న సందర్భం. మళ్ళీ చెప్తున్నాను, డిఫరెన్స్, తేడా. తనను ప్రేమించే వారి కొరకు ఇగో అందమైన విశ్వాన్ని ఇచ్చాడు, గాలిచ్చాడు, నీరిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. లోకంలో నువ్వేది అనుభవిస్తావో అది అనుభవించిన ఆయన అని ఈ లోకంలో ఉన్నవన్నీ ఇచ్చాడు. ఇది దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఇచ్చింది. ఈ టోటల్ విశ్వం, ఈ భూలోకం అంతా కూడా తాను ప్రేమించి మనుషులందరికీ ఇచ్చింది. ఇప్పుడు చెప్పబడుతున్న భాగం తాను ప్రేమించిన వారి కొరకు కాదు, తనను ప్రేమించే వారి కొరకు. జాగ్రత్తగా వినాలి. ఇది ఈ సబ్జెక్టు అందరి కోసం కాదు. ఇది ఇప్పుడు చదువుతున్న వచనం ఏదైతే ఉందో ఇది అందరి కోసం కాదు. దేవుడు ప్రేమను అర్థం చేసుకుని, దేవుడు కష్టాన్ని అర్థం చేసుకుని, దేవుడు నన్ను ఎంతగా ఇష్టపడ్డా, నేను తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తాను అని ఎవడైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళ కోసం చెప్తున్నాడు. ఇది చదువుదాం ఇప్పుడు. ఆ క్లారిటీ మీకు ఉంటేనే వచనం అర్థమవుతుంది. 1 కొరింథీ 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుని హృదయమునకు గోచరము కాలేదు. ఏంటవి? ఇదే పాఠం. ఇది విడిపోయిన తర్వాతే మీకు భోజనం. ఓకేనా? ఇది అర్థమైతేనే మీకు భోజనం. ఇది నాకు అర్థమైంది అన్నప్పుడు వదిలేస్తాను. అర్థం అవ్వలేదంటే 1.5-2 గంటలు ఇదే చెప్తాను. ఇది నీకు అర్థం అవ్వాలి. ఇది అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళాలి. ఈరోజు మళ్ళీ చెప్తాను 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవట. ఏవి కంటికి కనబడవు? తనను ప్రేమించే వారికి దేవుడు మరలా ఇంకోటి ఏదో సిద్ధం చేశాడట. ఆ సిద్ధం చేసింది కంటికి కనబడదు, చెవికి వినబడదు. పోనీ హృదయంతో ఆలోచిద్దామంటే హృదయానికి అది గోచరము కాదు అంటే, గోచరం కాదంటే అర్థం కాదని. ఇంతకీ ఏంటది? ఇదే మిస్టరీ. ఇదే బైబిల్ నేర్చుకోవటం, ఇదే దేవుడిని అర్థం చేసుకోవటం. ఇలా లేఖనాలను పరిశోధిస్తేనే తప్ప దేవుడు మనకి అర్థం కాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను, ఎంత ప్రేమించానో మీకే తెలుసు. మీరు కూడా తిరిగి నన్ను ఏం చేయాలన్నాడు? ఇందాక చదువుకున్న వచనాల్లో నన్ను ప్రేమించాలి అన్నాడు. దేవుడు అంటున్నాడు, తిరిగి కనుక నువ్వు నన్ను ప్రేమించావనుకో ఆ ప్రేమను నేను ఊరకనే తీసుకోను. నన్ను ప్రేమించేవారు అందరి కొరకు నేను తిరిగి మరలా ఏదో సిద్ధం చేస్తున్నాను. అది నీ కంటికి
కనబడదు, చెవులకి వినబడదు, హృదయంతో ఆలోచించిన అది నీకు అర్థం కాదు. ఇంతకీ ఏం దాచాడు దేవుడు మన కోసం? అదే నేను టైటిల్ చెప్పాను ప్రారంభంలో. ఏమని? దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. ఏంటది? ఆలోచించాలి. ఏంటది? దేవుడు ఎలా చెప్పాడంటే దాన్ని, ఆ ఫ్లో మీకు అర్థమవుతుందో లేదో, ఎలా చెప్పాడంటే, నాయన మీరు గనక నన్ను ప్రేమించారంటే నేను మీకోసం సిద్ధం చేస్తున్నాను రా ఒకటి, అది మీ ఊహ కూడా అందదు అన్నాడు. ఒకసారి ఊహించుకోండి దేవుడు ఈ డైలాగ్ వేసినట్టుగా. ఇది మీకు అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను నేను. పిల్లలకి ప్రతి బర్త్డేకి నాన్న ఏదో గిఫ్ట్ కొంటారండి. కొంతమంది బట్టలు కొంటారు, కొంతమంది కేక్ కొంటారు. ఈ వచ్చే బర్త్డేకి, ఇంకా బర్త్డే కొంచెం దూరంలో ఉంది, మధ్యలో రోజు నాన్న కొడుకుని పిలిచి, ఒరేయ్ నీది బర్త్డే వస్తుంది కదా అన్నాడు. అవును డాడీ, వచ్చే నెల పై నెలలో బర్త్డే ఉందంటే, ఈసారి బర్త్డేకి నీ ఊహకు అందని గిఫ్ట్ తెస్తాను రా అన్నాడు అనుకోండి. ఎలాగుంటుంది అడిగి? మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎలాగుంటుంది? అసలు ఊహించుకోలేవురా అలాంటి గిఫ్ట్ కొంటాను రా అన్నాడు అనుకోండి. ఆడ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది? అసలు మా నాన్న నాకు ఒక్కొక్కసారి కొంటున్నవే చాలా మంచివి కొంటాడు, ఈసారి నీ ఊహకు అందని కొంటాను అన్నాడంటే ఆడింక ఎలా ఎదురు చూస్తాడంటే, ఎప్పుడు వస్తుంది ఆ బర్త్డే, ఏం కొంటాడు మా నాన్న, ఏం ఓపెన్ చేస్తాడు నా ముందు. దేవుడు డైలాగ్ ఇప్పుడు అది. ఇదే డైలాగ్ ఇప్పుడు దేవుడు మీతో వేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? యెహోవా భక్తులారా, మీరు గనక నన్ను ప్రేమించారా, నేను మీకు ఏదో సిద్ధం చేస్తున్నాను. నేను సిద్ధం చేసింది మీ కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయంతో ఆలోచిద్దామన్నది మీకు అర్థం కాదు. అంత గొప్పది, అంత పెద్దది మీకోసం సిద్ధం చేస్తున్నాను అన్నాడు. ఏం సిద్ధం చేస్తాడండి దేవుడు? మళ్ళా ఆల్రెడీ మన కొరకు ఈ లోకాన్ని సిద్ధం చేశాడు కదా. ఆయన ప్రేమించే వారి కొరకు మరలా ఏదో సిద్ధం చేస్తున్నాడట. ఏంటది? ఆలోచిద్దాం. అంతకంటే ముందు, ఇది అందరికీ కాదు, మళ్ళా చెప్తున్నాను, ఇది అందరికీ కాదు. ఇది ఈ సిద్ధపరిచేది అందరికీ కాదు. ఎవరికి? స్పెషల్గా దేవుణ్ణి ప్రేమించే వారి కొరకే. ఆ లిస్ట్లోకి మీరు వస్తేనే ఇది దేవుడు మీకు సిద్ధం చేస్తాడు, లేదని మీరు మిస్ అయిపోతారు. ఇది మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలా. ఇది అందరికీ కాదు, ఇది స్పెషల్గా స్పెషల్ ఆఫర్ ఇది. ఎవరికి స్పెషల్ ఆఫర్ అంటే, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకు మాత్రమే అన్నాడు. నన్ను ప్రేమించే వారికి మాత్రమే. ఇంతకీ దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి తెలియాలి. ఇది అప్పుడు ఆయన ఏం సిద్ధం చేస్తాడో మనకు తర్వాత అర్థమవుతుంది. ముందు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి బాగా ఆలోచించి మీకు తెలిసిన ఆన్సర్లు చెప్పండి. 2-3. దేవుడిని ప్రేమించటం అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. బాప్తిసం తీసుకుని బైబిల్ పట్టుకున్నారు కదా, మీకు తెలియాలి కదా. అమ్మ సైలెంట్గా ఉన్నారు, ఎవరో ఒకరు మాట్లాడండి. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? పోనీ బైబిల్లో పేతురు గారిని యేసుప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆ సందర్భం తెలుసా మీకు? తెలుసు. పేతురు గారిని యేసుప్రభు అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకు తెలుసు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తే ఆదివారం గుడికొచ్చి వెళ్ళిపో అన్నాడా? ఏమన్నాడో చెప్పాలమ్మా. పోనీ చూస్తారా బైబిల్లో? నామోహంగా చూస్తున్నారు. బైబిల్ చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 18 చూడండి. 15 నుంచి ఉంటుంది, 18 చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 పైన చదువుతారా? 15 వారు భోజనం చేసిన తర్వాత, యోహాను సువార్త 21:15 వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పును. అడుగుతున్నది ఎవరు? రిప్లై ఇస్తున్నది ఎవరు? అడుగుతున్నది దేవుడు, యేసు ప్రభు. ఎవరిని అడుగుతున్నాడు?
పేతురుని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు ఏమన్నాడు? తెలుసు ప్రభు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. మాటలు వద్దువా అన్నాడు అంతే. పేతురుతో అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట వద్దు, ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తే పేతురు నువ్వేం చేయాలో తెలుసా? అక్కడ ఏం చేయమన్నాడు చూడండి. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని. అది ప్రేమిస్తే ఏం చేయాలట? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి? గొర్రె పిల్లలను మేపు. ఎవరు గొర్రె పిల్లలు అంటే? గొర్రె పిల్లలు మేపు అంటే ఒక 20-30 పిల్లలు గొర్రె పిల్లలను కొనుక్కొని రోజు పొలానికి పోయి మేపు అంటున్నాడా? గొర్రెలు అనగానే అక్కడ మనుషులు. మేపటం అంటే వాళ్ళకి వాక్యం చెప్పు, సంఘాన్ని కట్టు, ఆత్మలను రక్షించు, సేవ చెయ్యు. సేవ చేస్తేనే నీవు నన్ను ప్రేమించినట్టు. అర్థమైందా లేదా? నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే నా కోసం పని చేస్తావా? నా సభలు పెడతావా? నా కోసం సువార్త చెప్పడానికి పక్క ఊర్లకి వెళ్తావా? నేనున్నానన్న సమాచారం అనేక మందికి అందించి ఒకరినైనా ప్రభులో నీకు నడిపిస్తావా? నీ కష్టార్జితాన్ని ఇస్తావా? నీ దేహాన్ని ఇస్తావా? నువ్వు పని చేస్తావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు నా గొర్రెలను ఏం చేయాలి? మేపాలి. అంటే దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుడి పని చేయటం, దేవుడు సువార్త ప్రకటనకు సహకారులుగా మారటం, దేవుడి పనిలో మన దేహాలు ఇవ్వటం, దేవుడి పనికి మన జీవితాలు ఇవ్వటమే దేవుడిని ప్రేమించటం. మీకు మాట్లాడుతాను. చాలామంది ఎలా ఆలోచించారంటే దేవుడిని ప్రేమించటం అంటే ఆదివారం గుడికి వెళ్తాం, అక్కడ కూర్చొని మేము పాటలు పాడుతాం, దేవుడిని మేము ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. ఇది కూడా దేవుడిని మేము ప్రేమించడమే కదా, దేవుడి మీద ప్రేమ ఉండబట్టే కదా గుడికి వచ్చాం అంటున్నారు. ఇది దేవుడిలోనండి చాలా చిన్న స్టేజు. చెప్తాను, బైబిల్ జాగ్రత్తగా వినాలి, రాసుకోవాలి బైబిల్ జాగ్రత్తగా. నువ్వు గుడికి వరకు వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, పాట పాడుతున్నావు, చప్పట్లు కొడుతున్నావు, దేవా స్తోత్రం అంటున్నావు, మంచిదే. కానీ మాటల దగ్గర నీ స్తోత్రం ఆగిపోయింది, మాటల దగ్గర నీ ప్రేమ ఆగిపోయింది. కానీ దేవుడు కోరుకుంటున్నది మాటలు కాదు. ఏం కోరుకున్నాడు? క్రియ, పని కోరుకుంటున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇవన్నీ మీరు రాసుకుంటేనే మీకు విషయం అర్థమవుతుంది. బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరైనా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా. ఎవడు అక్కడ స్టార్టింగ్ ఏమని పిలుస్తున్నాడు? చిన్న పిల్లలారా. చిన్న పిల్లలారా అని ఎవరిని పిలుస్తున్నాడు? సండే స్కూల్ పిల్లలనా? మనల్నేనా? మనల్ని చిన్న పిల్లలారని ఎందుకు అంటున్నాడు? మనం పిల్ల చేష్టలు ఏదో చేస్తున్నాం దేవుడి దగ్గర, అందుకే మనల్ని ఏమని పిలుస్తున్నాడు? ఏంటి మనం చేసే పిల్ల చేష్టలు చెప్తాడు చూడండి అక్కడ. చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను దేవుడు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. జాగ్రత్తగా వినాలి. ఇది విడిపోతే ఆయన సిద్ధం చేస్తున్నది ఏంటో మీకు అర్థమవుతుంది. ఇదిగో మీరు నా కోసం నా సన్నిధికి వచ్చారు కదా, మీరు చిన్నపిల్లలుగా ఉన్నంత కాలం మీరు దేంతో నన్ను స్తుతిస్తారో తెలుసా? మాటతో నాలుకతో అన్నాడు. మాటతో నాలుకతో అంటే గుళ్ళో కూర్చొని దేవుడికి ప్రార్థన చేయటం, దేవాస్తోత్రం అంటాం కష్టమా ఈజీయా? అది కూడా కష్టమా ఈజీయా? ఈజీయే. పక్కూరికి వెళ్ళి సువార్త ప్రకటించటం కష్టమా ఈజీయా? ఏది కష్టం? రెండట్లో. సువార్తకి వెళ్ళటం కష్టం, వాక్యం చెప్పటం కష్టం, ఆత్మను రక్షించటం కష్టం. ఓ చోట కూర్చుని దేవాస్తోత్రం అంటాం ఈజీ. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక అనుందా? అలాగే ఉందా బైబిల్లో? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతో సత్యముతో అనగా వాక్యముతో దేవుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మాట్లాడుతాను, నా వైపు చూడండి అందరూ. కష్టంగా ఏముండదు, నేను ఈజీగా చెప్తాను, అది అర్థమయ్యేటట్టుగా. దేవుణ్ణి ప్రేమించడం అంటే
క్రియలతో ప్రేమించాలట, మాటలు వద్దంటున్నాడు. ఇది ఎలాగుంటుంది తెలుసండి? మనం అందరూ పాట పాడుతాం, ప్రతి కృతజ్ఞత కూడిక రోజు ఆ పాట పాడుతాం. ఏ పాట తెలుసా? నీవు చేసిన మేలులకు నేనేమి చెల్లింతును. ఒకసారి అనండి, ఒకసారి. నీవు చేసిన మేలులకు, నీవు చేసిన ఉపకారం, క్షమించండి, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అన్నావు. అక్కడతో ఆగిపోతే బాగున్నావు. నేనేమి ఇవ్వలేను బాబు అంటే కింద చరణాల్లోకి వచ్చేసరికి ఒక మాట అంటాం, ఏడాది గొర్రెలనా, నా పాట గుర్తులేదండి, చిన్నప్పుడు పాట అది. వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చినా అన్నవా? పాటలో అన్నావా లేదా? అన్నావు. ఏమన్నావు? దేవుడికి ఏమిస్తానన్నావు? తైలం అనగానే నూనె. ఎంత ఇస్తానన్నావు దేవుడికి? వేలాది నదులలో ప్రవహించేంత తైలము నీకిచ్చినా చాలునా అన్నావు. ఇప్పుడు ఆ పాటకి దేవుడు పొంగిపోతాడా? జాగ్రత్తగా వినాలి. ఓ చెల్లొచ్చి ఇక్కడ ఆ పాట పడింది అనుకుందాం, దేవా నా జీవితాన్ని నువ్వు చాలా మేలు చేసావు, వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చినా నేనేమి సరిపోను తండ్రి అన్నావు. టక్కమని యేసుప్రభు ఇక్కడికి ప్రత్యక్షం అయిపోయి ఏం పాట పాడావని అడిగాడు. ఏమన్నావు ఒకసారి మళ్ళీ అని అంటే, వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చినా చాలునా అన్నాను. అంత నాకొద్దు. ఇక్కడ 3 రోజులు మీటింగ్ జరుగుతున్నాయి కదా, ఒక 50 కేజీలు నూనె తీసుకురా సాయంత్రం డబ్బా అన్నాడు అనుకోండి, ఇస్తుందా? ఇస్తుందా? పాటలో మాత్రం ఎంత ఇస్తానంటుంది? ఇప్పుడు చెప్పండి, ఇది 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 దేవుడు నమ్మేస్తాడా? ఈ పాటను నమ్మేసి నువ్వు చాలా భక్తిపరురాలు అంటాడా? కనీసం సభ జరుగుతుంటే ₹1000 ఖర్చు అడుగుతుంటే ఒక నూనె డబ్బాయో ఒక రైస్ బస్తానో, భోజనాలు కదండి, ₹1000 ఖర్చు కదా. ఏదో ఒకటి క్రియ దేవుడికి పని చేస్తే దేవుడు ఇష్టపడతాడా? నువ్వు నోటితో వేలాది నదులంతా లక్షలాది నదులంతా అంటే ఇష్టపడతాడా? మీరు చెప్పండి న్యాయం. ఎప్పుడు భార్యకి చీర కొన్నాడు, భార్య దగ్గరికి వచ్చి ఈసారి చూడమ్మా నేను ₹1,00,000 చీర తెస్తున్నాను నీకు అన్నాడు అనుకోండి, ఇవిడ ఆ మాటకి పొంగిపోయిద్దా? చాలు చాలులేరా నీ కోతలు నాకు తెలియదేంటి, ఏమి కొనవు నాకు తెలుసు, నీ గుణం నాకు తెలుసు అంటది. ఇప్పుడు మాటల్లో ₹1,00,000 చీర అంటావు, చేతల్లో కనీసం ₹1000 చీర తేవాలిగా. మాటలదేముందండి, 1,00,000 అనొచ్చు, 1,00,000 అనొచ్చు, వేలాది నదులు అనొచ్చు, లక్షలాది నదులు అనొచ్చు. మాటదేముంది పోయేది? చేయటం కష్టం. అక్కడ వచనం చూసారా, దేవుడు ఇదే పట్టుకున్నాడు మన జీవితంలో. మనం చేస్తున్న ఇది ముఖస్థుతినే పట్టుకున్నాడు. ముఖస్థుతి అంటే ఏంటో తెలుసా? ముఖస్థుతి అంటే ఏంటో తెలుసా? మనిషి ఎదురుగ్గా ఉన్నప్పుడు స్తుతించడాన్ని ఏమంటారు? ముఖస్థుతి అంటే పొగట్టం. నువ్వు సూపర్ అన్నా, నువ్వు డోపర్ అన్నా, అసలు నీ జుట్టు ఉంటుందన్నా అంటారు. వెళ్ళిపోయిన తర్వాత ఆడంత చెడ్డోళ్ళు లేడండి అంటారు. ఈరోజు మనం చేసే భక్తి కూడా ఎలా ఉందంటే దేవుడికి, అసలు గుళ్ళో ఉన్నప్పుడు నా ఎంత భక్తిపరాలు లేదు అన్నట్టు పాటలు పాడతాం. క్రియల్లో ఉందా భక్తి? చేతల్లో ఉందా భక్తి? దేవుడు నిన్ను మాటలతో ప్రేమించాడా, చేతలతో ప్రేమించాడా? చేతలతో. యెహోవా భక్తులారా మీరు అందరూ ఆయన్ని ప్రేమించండి అంటే మీరు కూడా దేవుడికి ఏం చేయాలో తెలుసా? క్రియలు చేయాలి. ఇలాంటి సభలకు సహకారం ఇవ్వాలి, సువార్త సభలు పెట్టించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. ఆ పని జరుగుతున్నప్పుడు వంటలు చేసే పని ఉంటుంది, ₹1000 ఖర్చు ఉంటుంది. నీ చేతనైన సహాయం దేవుడికి చేసి నీ పనితో చెప్పాలి, దేవుడిని నేనేం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని. మళ్ళా చెప్తున్నాను, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. మాటల గారడి ఎలా ఉంటుంది చెప్తాను మీకు. ఉదాహరణ చెప్తే కానీ మీకు అర్థం కాదు. తల్లులు ఉన్నారు ఇక్కడ చాలా మంది, ఆడపిల్లలు నా వైపు చూడండి. మీకు మీ గర్భాన ఒక కుమార్తె పుడుతుంది కదా, చిన్నపిల్ల. ఈ ఆడపిల్ల పుట్టినప్పుడు అండి అమ్మ వెనకాల తిరుగుతూ ఉంటుంది. అమ్మ బట్టలు దిద్దుతుంది అనుకోండి, వెనకాల చిన్న చిన్న అడుగులు వేసుకుని వచ్చి ఏమంటది? నేను బట్టలు దిద్దాను మమ్మీ అంటది. అమ్మ సామాన్లు కడుక్కుంటుంది అనుకోండి, వెనకాల వచ్చి ఏమంటది? సామాన్లు కడుగుతాను మమ్మీ అంటది. ఆ మాట వినగానే అమ్మకి ఏమొస్తుంది? సంతోషం వచ్చి పొంగిపోయి ఆ బిడ్డను భుజాన్ని చేసుకుని ముద్దులాడేసి నా కూతురు నాకు బట్టలు దిగుతానంటుంది, నా కూతురు నాకు సామాన్లు కడుగుతానంటుందని ఈ బిడ్డను భుజాన్ని వేసుకుని ఊరంతా చెప్తుంది ఆ సమాచారం.
నా కూతురు ఏమన్నదో తెలుసా? నాకు సాయం చేస్తానంటుంది, నాకు బట్టలు ఉతుకుతానంటుంది అంటది. మురిసిపోయిందా? పొంగిపోయిందా? పొంగిపోయింది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు బిడ్డ వయసు ఎంత అక్కడ? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఇదే బిడ్డకి 20 సంవత్సరాలు వచ్చాయి. బకెట్లో బట్టలు ఉన్నాయి. అమ్మ కష్టపడి పనికి వెళ్ళొచ్చి ఉతుక్కుంటుంది. వెనకాలే వచ్చి అమ్మ బట్టలు ఉతకమంటవేటి అన్నదే. చాలు బిడ్డ మాట అన్నావు అంటదా? తిట్టు తిట్టకుండా తిడుతుంది. సిగ్గులేదు? ఎంత ఎత్తెదిగావు, నేను పొద్దున పనికి పోయాను, బట్టలు అక్కడ నానబెట్టాను, ఉతకాలని తెలియదా? మళ్ళీ వెనకాల వచ్చి డైలాగ్ ఉతకమంటావని నోరు మూసుకుని ఉతుకొని లాక్కొచ్చి అక్కడ కూర్చోబెడుతుంది. ఎక్కడ మాట మాట్లాడావు చాలమ్మా అంటదేటప్పుడు. ఎందుకంటలేదో చెప్పాలి. ఎందుకంటలేదు? ఇప్పుడు ఏమైంది? బిడ్డ పెద్దదైంది. జాగ్రత్తగా వినండి. నువ్వు గుడికొచ్చిన కొత్తలో దేవాస్తోత్రం అంటే ఓకే, మొన్న పుట్టాడు కదా బుడ్డాడు అనుకుంటాడు దేవుడు. గుడికొచ్చి 20 సంవత్సరాలు అయిపోయినా చిన్న గొర్రె పిల్లని తండ్రి నెమ్మదిగా నడుపు అంటే ఇంకెంతకాలం చిన్నోడివి? ఎదగవేటి దేవుళ్ళో? పెద్దోడు అవ్వేటి? పెద్దోడు అయ్యి దేవుడి కోసం కార్యాలు చేసి గొప్ప గొప్ప పనులు చేసేవాడిగా ఎదగవా? అలా ఎదగకపోతే, పనులు చేసే స్థాయికి నువ్వు రాకపోతే నేనేమంటాడు తెలుసా? చిన్న పిల్లలారా, నా కొడుకు ఎదగటం లేదు, ఎప్పుడు చప్పట్లు కొడతా కూర్చుంటున్నాడు గుళ్ళో. వంట చేద్దామంటే రాడు, కరపత్రాలు అంటిద్దామంటే రాడు, డబ్బులు ఇవ్వమంటే డబ్బులు నా దగ్గర లేవు అంటాడు. తనకు సంబంధించిన ఖర్చులు మాత్రం బాగా వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు. దేవుడి కార్యక్రమం అనేసరికి డబ్బులు లేవు అంటాడు. వీడు పెద్దోడు అవ్వలేదు అంటాడు. అంతే. ఎదగలేదు, మరగుజ్జు. దేవుళ్ళు ఎదగట్లేదు. దేవుళ్ళో గొప్ప గొప్ప కార్యాలు చేసే ఉన్నతమైన భక్తిలోనికి రాలేదు, ఇంకా ఎదగలేదు. ఒకవేళ జాగ్రత్తగా వినండి, నువ్వు దేవుడిని ప్రేమించటం అంటే దేవుడి కోసం పనులు చేయటం, నీ కష్టార్జితాన్ని ఇవ్వటం, నీ దేహాన్ని ఇవ్వటం, నువ్వు దేవుడి కోసం కష్టపడి సేవకు సహకారిగా పనిచేసేవాడిగా మారతాను అంటే అది దేవుడిని ప్రేమించటం అయితే, ఇందా మీరు చదువుకున్న మాట ఏమాట? 1 కొరింథీ 2:9 తన్ను ప్రేమించు వారందరి కొరకు ఆయన ఏవి సిద్ధపరిచెనో అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి. అంటే ఈ సభలు పెట్టే వాళ్ళ కోసం, సభలు జరుగుతున్నప్పుడు వంటలు చేసే వాళ్ళ కోసం, ఇంకా రకరకాల పనులు ఉంటాయి కదండి. సౌండ్లు పెట్టే వాళ్ళు ఉంటారు, టెంట్లు వేసే వాళ్ళు ఉంటారు, కుర్చీలు వేసే వాళ్ళు ఉంటారు. ఏమన్నా కొంతమంది పనికి రాలేక వాళ్ళు 1000 రూపాయలు, ఈ 5000 ఖర్చు పెట్టండి దేవుడికి, ఈ 10,000 ఖర్చు పెట్టండి అనే వాళ్ళు ఉంటారు. సభ, దేవుడి సేవ అనగానే రకరకాల పనులు కదండి. కొంతమంది కరపత్రాలు పట్టుకుని గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరికి నచ్చిన పని, దేవుడి మీద ప్రేమతో వాళ్ళు పని చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఏంటి నాకు పని చేస్తున్నావా? నా మీద ఇష్టంతో నా పనిలోకి వచ్చావా? నా కోసం నీ దేహాన్ని ఖర్చు పెడుతున్నావా? నా కోసం నీ డబ్బు ఖర్చు పెడుతున్నావా? నా కోసం నీ కాలం ఖర్చు పెడుతున్నావా? నన్ను ప్రేమించావు కదా కొడుకా, నన్ను ప్రేమించావు కదా కుమార్తె. నన్ను ప్రేమించిన వాళ్ళ కొరకు నేను తిరిగి మరలా ఇంకొకటి సిద్ధం చేస్తాను. మీ కష్టాన్ని వరకునే నేనేం ఉంచుకోనులే. నా నామము నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము వాడు పోగొట్టుకోడు అంటే అర్థం ఏంటి? ఆ ఇచ్చిన గిన్నెడు చన్నీళ్ళకి దేవుడు తిరిగి మళ్ళీ ఏమిస్తాడట? ఫలం ఇస్తాను, మళ్ళా జీతం ఇస్తాను, మళ్ళా నీకు ఒకటి సిద్ధం చేస్తున్నాను అంటున్నాడు. ఏంటండి దేవుడు సిద్ధం చేసేది? అసలు మనం మీటింగ్లు పెడితే, మనం మీటింగ్లకి సహకారులుగా ఉంటే, మన శరీరంతో దేవుడు పని చేస్తే అసలు దేవుడు మనకి తిరిగి మరలా ఏం సిద్ధం చేస్తున్నాడు? ఏం సిద్ధం చేస్తున్నాడు తెలుసా? మీ ఊహకు అందదు అది. అసలు మనం ఆలోచిద్దామన్నా కూడా అందదు. ఏమి సిద్ధం చేస్తున్నాడు తెలుసా? బైబిల్ చదివిస్తానే, బైబిల్ చదువుదురు కానీ. యోహాను గారు రాసిన సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చూద్దామా? అందరు బైబిల్ తీయండి, అందరూ బైబిల్ తీయాలి. మీరు ఎప్పుడు చదివిన వచనంలా ఉంటుంది ఇది. నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యేసుప్రభు శిష్యులతో చెప్తున్నాడు, నాయనా మీరేం కలవరపడకండి. నన్ను నమ్మారు కదా, నన్ను విశ్వసించారు కదా, నా కోసం బ్రతుకుతున్నారు కదా, నా కోసం మీ గ్రామాలు విడిచిపెట్టేశారు కదా, నా కోసం మీ పని విడిచిపెట్టేశారు కదా, నా కోసం అప్పుడప్పుడు జైలు పాలు అయిపోతున్నారు కదా, మేము ఇంత కష్టపడుతున్నాం కదా, దేవుడు మాకు ఏమిస్తాడని మీరేమైనా నిరుత్సాహపడుతున్నారేమో. డోంట్ వర్రీ, మీ హృదయాలను కలవరపడనివ్వకండి. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అన్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును,
మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇది అండర్లైన్ చేయండి. యేసుప్రభువట నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఇంతకీ ఎక్కడ సిద్ధం చేస్తాడు స్థలం? ఎక్కడ సిద్ధం చేస్తున్నాడు స్థలం? పరలోకములో. ఎక్కడ? పరలోకంలో. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవంటే తండ్రి అనగానే ఎక్కడున్నాడు? ప్రార్థనలో మీరు ఏమని ప్రార్థన చేస్తారు? పరలోకమందున్న మా తండ్రి. ఇంతకీ తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో. ఆ తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయట. అందులో మీకు ఒక నివాసం, ఒక స్థలం సిద్ధం చేయడానికి వెళుతున్నాను అన్నాడు. నేను మీకే ఎందుకు స్థలం సిద్ధం చేస్తున్నాను అంటే, పేతురు, యాకోబు, యోహాను నా శిష్యులు కదా, మీరు నా వాక్యాన్ని చేతపట్టారు కదా, లోకమంతా వాళ్ళ కోసం బ్రతుకుతుంటే మీరు నా కోసం బ్రతకడానికి నా వెనకాల వచ్చారు కదా, మీ పని వదిలేశారు కదా, మీ ఉద్యోగాలు వదిలేశారు కదా, లోకంలో మీ సుఖాలు వదిలేశారు కదా, గ్రామాన్ని, సొంత భార్యలను, పిల్లల్ని వదిలేసి దేవుడు 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 అనుకుంటే నా వెనకాల తిరుగుతున్నారు కదా, నేను మీకు అన్యాయం చేయకూడదు కదా. ఇంత త్యాగాలు మీరు నా కోసం చేసినప్పుడు ఆ త్యాగాలను ఊరకనే నేను విడిచిపెట్టాను కదా. మీరు భూమి మీద నాకు చేసిన త్యాగాలకు, నా సువార్త కోసం మీరు పడుతున్న కష్టాలకు, నా కోసం మీరు చేసిన ప్రతి త్యాగానికి నేను తిరిగి మరలా మీకు ఇచ్చేయబోతున్నాను. ఏమిస్తున్నాను అంటే, భూమి మీద ఎవడు ఎంత పని అయితే నా కొరకు చేస్తాడో వాళ్ళందరికీ నేను పరలోకంలో ఏం సిద్ధం చేస్తానని అంటున్నాడు? పరలోకపు స్థలం. మీరు చదువుకుంటే మామూలుగా ఉంటుంది, నేను చెప్తాను మీకు అదిరిపోద్ది. ఇప్పుడు మనకు ఏం సిద్ధం చేస్తున్నాడు? పరలోకపు స్థలం. మళ్ళీ చెప్తున్నాను, ఏంటది? స్థలం. పరలోకపు స్థలం. వెరీ గుడ్. ఇలా చదివితే మామూలుగా ఉంటుంది, మీకు అర్థం చేయిస్తాను. తన్ను ప్రేమించు వారు అందరి కొరకు. తన్ను ప్రేమించడం అంటే తన కోసం ఏం చేయాలి? మళ్ళీ భూమి మీద ప్రేమించడం అంటే చప్పట్లు కొట్టిన వాళ్ళ కోసం కాదు. మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్లోనే చెప్పాను, ఇది అందరికీ కాదు, స్పెషల్గా కొంతమందికేనని. కొంతమందికి అంటే అపోస్తులు చెప్తున్నాడు, వాళ్ళు చప్పట్లు కొట్టి ఆదివారం గుడికెచ్చి వెళ్ళిపోయి సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళ కోసం బ్రతికిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరి కోసం బ్రతికారు జీవితకాలం అంతా? దేవుడి కోసం. పౌలు గారు ఎవరి కోసం బ్రతికారు? దేవుడి కోసం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అది అలాంటి వాళ్ళకి ఇది. అలాంటి వాళ్ళలో నువ్వు జాయిన్ అయిపోతే నీకు అప్లై అవుతుంది ఇది. నీకు దేవుడు పరలోకంలో ఏం సిద్ధం చేస్తాడు? స్థలం. జాగ్రత్తగా వినాలి. నేను మీకు పరలోకంలో స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. భూమి మీద మీటింగ్లు పెట్టిన వాళ్ళు గట దేవుడు పరలోకంలో ఏమిస్తాడట? స్థలం. ఏమన్నా మాట అడుగుతాను మిమ్మల్ని, భూమి మీద మనం ఎవరికి ఎంత సాయం చేసినా ఓ పూట భోజనం పెడతారు, లేదంటే బట్టలు పెడతారు, లేదు ఇంకా ఎక్కువైపోతే ఒక 5,000 10,000 ఇస్తారు. ఎవరైనా స్థలాన్ని రాస్తారండి? మనకి స్థలం రాస్తారా? రాయిరా? స్థలం ఇస్తారా పోనీ ఎవరైనా? ఎవరు? యాక్సిడెంట్లో చచ్చిపోయేవాడు ప్రాణాన్ని మీరు కాపాడేశారు, వాడి తర్వాత కోటీశ్వరుడు. నా ప్రాణాన్ని కాపాడావు కదా, నాకు కోట్లు ఆస్తుంది, నీకు ఎన్ని కోట్లు కావాలని అడుగుతాడా? ఇస్తాడండి ఎవరైనా? ఎవరెవరండి? కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా? భూమి మీద గనక నువ్వు లోకపు ఆశల్లో నుండి తప్పించుకొని 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితాన్ని కనుక నాకు అర్పిస్తే, నా సేవ కోసం బ్రతికితే, నాకు సేవకు సహకారులుగా ఉంటే, నీకు పరలోకంలో నేనేం సిద్ధం చేస్తున్నాను? స్థలం. ఇది మీకు ఎలా చెప్తే మామూలుగా ఉంటుంది. ఇది పక్కన పెట్టి ఇప్పుడు మిమ్మల్ని కొన్ని అడుగుతాను, జాగ్రత్తగా ఆన్సర్లు చెప్పండి. మీ ఊరి పేరు ఏం పేరు? ఏంటండి? పందువ. ఊరి పేరు పందువ. ఈ ఊర్లో 1 సెంటు స్థలం రేట్ ఎంత ఉంటుంది? ఎవరికైనా తెలుసా అయ్యా? ఈ ఊర్లో 1 సెంటు రేట్ ఎంత ఉంటుంది? సెంటు స్థలం ఈ ఊర్లో, మీ ఊర్లో అడుగుతున్నాను. 50,000 అండి? వెరీ గుడ్. సెంటు ఎంతటమ్మా? 50,000. ఇక్కడ సెంటు 50,000. కొంచెం మీరు అలాగా నెమ్మదిగా సిటీకి రండి, కనిగిరికి. కనిగిరిలో ఎంత ఉంటుంది సెంటు? కనిగిరిలో ఎంత ఉంటుంది? 50,000 ఉండదు, 5 లక్షలు ఉంటుంది. ఓకేనా? కనిగిరి నుంచి నెమ్మదిగా విజయవాడ బస్ స్టాండ్ పక్కకు రండి, సెంటు ఎంత ఉంటుంది? సెంటు ఎంత ఉంటుంది తెలుసా? ఇక్కడ లక్షల్లో ఉంటే ఇక్కడ 5 లక్షలు అయితే అక్కడ 50 లక్షలు ఉంటుంది. ఎక్కడ? విజయవాడలో. విజయవాడ నుంచి నెమ్మదిగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో చిరంజీవి గారు ఇంటి పక్కకు రండి, సెంటు ఎంత ఉంటుంది?
100 కోట్లు 50 కోట్లు అక్కడ స్థలం. కోట్లు 50 కోట్లు 100 కోట్లు. ఓకేనా? నేను మాట్లాడుతున్నాను, మీరు బాగా వినాలో ఆలోచించండి. మీ ఊర్లో 50,000, కనిగిరి వెళ్ళేసరికి 5 లక్షలు, విజయవాడ వెళ్ళేసరికి 50 లక్షలు, హైదరాబాద్ వచ్చేసరికి 50 కోట్లు. స్థలం అదే కదా, రేట్ ఎందుకు పెరుగుతుంది? ఆలోచించండి మీరు. స్థలం సెంటే కదా, రేట్ ఎందుకు పెరుగుతుంది? తెలుసా తెలీదా? తెలిసి తెలియనట్టుగా నవ్వుకుంటున్నారు కదా. రేట్ ఎందుకు పెరుగుతుందో తెలుసా? సదుపాయాలు పెరుగుతున్నాయి కనుక రేటు పెరుగుతుంది. అంతేనా కదా? ఎక్కడున్న సదుపాయాల కంటే కనిగిరిలో ఎక్కువ సదుపాయాలు ఉంటాయి. కనిగిరి కంటే విజయవాడలో సదుపాయాలు ఎక్కువ, విజయవాడ కంటే హైదరాబాద్లో సదుపాయాలు ఎక్కువ. నేను ఇప్పుడు అమెరికాలో కొనాలి ఇల్లు. హైదరాబాద్లో సెంటుకు వచ్చిన రేటుకి అమెరికాలో వచ్చేస్తుందా? రాదు. అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. 5,000 కోట్లు 6,000 కోట్లు ఉంటుంది. అమెరికా వెళ్ళేసరికి మరింత పెరిగిపోయింది రేటు. రేట్ ఎందుకు పెరిగిందంటే మన భారతదేశంలో ఉన్న వసతుల కంటే అమెరికాలో ఉన్న వసతులు ఎక్కువ, చల్లగా ఉంటుంది. ఏమంటే మనకి పాలు పెరుగు ఎలాగొస్తాయి? మనకి కొనుక్కోవాలనుకుంటే ప్యాకెట్లో వస్తాయి. వాళ్ళకేమో ట్యాప్ ఇప్పితే పాలు వస్తాయి, ట్యాప్ ఇప్పితే పెరుగు వస్తుంది. గ్యాస్ ఇంట్లోకే పైప్ కనెక్షన్ వేసి ఉంటుంది. కనెక్షన్ ఇచ్చుకుని గ్యాస్ వాడుకోవడమే. మీటర్ ఉంటుంది దానికి, పాలుకి మీటర్ ఉంటుంది, పెరుగుకి మీటర్ ఉంటుంది. డెవలప్డ్ కంట్రీ, వసతులు ఎక్కువ, ఆరోగ్యంగా ఉంటారు, చాలా గ్రీన్గా, చాలా అందంగా ఆనందంగా ఉంటుంది దేశం. అది డెవలప్ అయింది బాగా, కనుక అక్కడ రేట్ ఎక్కువ. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందో లేదో, మీ ఊరికి, కనిగిరికి, విజయవాడకి, హైదరాబాద్కి, అమెరికాకి ప్లేసు ఏమంటే దేశం మారే కొలది రేట్ ఏమైపోయింది? పెరిగిపోయింది. స్థలం అదే, రేటు పెరిగిపోతుంది. కారణం ఏంటంటే అక్కడ ఉండే వసతులు అలాంటివి. ఓ మాట్లాడుతాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మీ ఊర్లో ఉన్న మనిషికి ఆకలేస్తుందా? మీ ఊర్లో ఉన్న మనిషికి ఆకలేస్తుందా? వేస్తుంది. కనిగిరి వెళ్ళినోడికి ఆకలేస్తుందా? వేస్తుంది. విజయవాడలో ఉన్నోడికి వేస్తుంది ఆకలే? వేస్తుంది. హైదరాబాద్లో ఉన్నోడికి ఆకలేస్తుందా? వేస్తుంది. అమెరికాలో ఉన్నోడికి ఆకలేస్తుంది. బాగా వినాలి, నేను ఊరకనే చెప్పట్లేదు, మంచి విషయం చెప్తాను ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ మీ ఊరికి వస్తున్నాను. మీ ఊర్లో ఈ సెంటు స్థలం కూర్చుని ఆ ఇంట్లో ఉన్నవాడికి థైరాయిడ్, బీపీ, షుగర్ వస్తాయా? రావా? వస్తాయా? కనిగిరిలో కొనుక్కున్నోడికి వస్తాయా? వస్తాయి. విజయవాడలో కొనుక్కున్నోడికి వస్తాయా? వస్తాయి. అమెరికాలో కొనుక్కున్నోడికి వస్తాయా? వస్తాయి. ఇప్పుడు కనిగిరిలో స్థలం కొనుక్కున్నాడు చచ్చిపోతాడా? ఎప్పటికీ కనిగిరిలోనే ఉంటాడా? విజయవాడలో కొనుక్కున్నాడు చచ్చిపోతాడు. హైదరాబాద్లో కొనుక్కున్నాడు చచ్చిపోతాడు. అమెరికాలో కొనుక్కున్నాడు చచ్చిపోతాడు. ఇప్పుడు పరలోక స్థలం గురించి చెప్తాను నేను. పరలోకంలో స్థలం కొనుక్కున్నోడికి ఆకలి ఉంటుందా? దాహం ఉంటుందా? ఉండదు. థైరాయిడ్ వస్తుందా? బీపీ వస్తుందా? రాదు. ఏదైనా కరోనా రోగం చచ్చిపోతాడా? చావు వస్తుందా? రాదు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చావు, ఆకలి, దప్పిక, రోగము, బాధ లేని పరలోకంలో సెంటు స్థలం ఎంత ఉంటుందో చెప్పాలి రేటు. చెప్పండి. ఇప్పుడు మాట రాదు మీకు నోట్లోంచి. ఏ అంకి చెప్తారు చెప్పండి. నా దగ్గర 5 ఎకరాల పొలం ఉంది, పరలోకంలో సెంటు కొంటానన్న వాళ్ళు చేయొద్దండి. ఊడిసి అవతలేస్తాడు దేవుడు. ఎవడైనా కొనగలడండి? పరలోకంలో స్థలం కొనగలడా? ఏ కోటీశ్వరుడైనా కొనగలడా? ఏ కోటీశ్వరుడు వల్ల అయినా అవుతుందా? లక్షాధికారి వల్ల అవుతుందా? వ్యాపారవేత్త వల్ల అవుతుందా? పరలోకంలో స్థలం కొనడానికి ఎవడు మొనగాడో ముందుకు రమ్మనండి. కొనగలరండి ఎవరైనా? కొనలేరు. అలాంటి పరలోకంలో ఉన్న స్థలాన్ని నువ్వు మీటింగ్లు పెడితే నీకు రాసేస్తాను అంటున్నాడు దేవుడు. ఎంత మంచోడండి, ఎంత మంచోడు. నువ్వు సేవకి సహకారం చేస్తే చాలు, పరలోకంలో నీకు స్థలం సిద్ధం చేస్తాను అన్నాడు. భూమి మీద 1 సెంటు పోగొట్టుకుంటావా నా కోసం? మందిరానికి ఇస్తావా స్థలం? లేదా మందిరం కట్టడానికి ఏదైనా పొలం అమ్మేసి మందిరానికి ఇస్తావా? సేవకి ఇస్తావా? సేవకుడికి ఇస్తావా? సేవను వ్యాప్తి చేయడానికి ఇస్తావా? ఆత్మల రక్షణకి ఇస్తావా? నువ్వు ఏమిస్తావో నాకు తెలియదు. భూమి మీద నువ్వే చిన్నది పోగొట్టుకున్నావు నా కోసం, నీకు ఒకటి రాసేస్తానంటున్నాడు. ఏం రాస్తానంటున్నాడు? పరలోకపు
ఊహించుకోండి ఒకసారి. ఈ రాత్రి నిద్ర పట్టదు మీకు. తెల్లారేసరికి ఏం రాసేయాలని చూస్తారు దేవుడికి. ఏదో ఒకటి రాసేసైనా ఏదో ఒకటి ఖర్చు పెట్టైనా నేను దాన్ని సంపాదించాలండి. ఏం సంపాదించాలి? నేను మీకు పరలోకములో స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. మీరు ఆలోచించుకోండి. ఈ రాత్రి మీరు దేవుడిని ప్రేమించి దేవుడికి ఏం చేస్తే ఆ స్థలాన్ని సంపాదించుకుంటారో ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి డబ్బులు ఇస్తే ఎవడో ఇస్తాడా? ఎవడో 7 వారాల నగలు అక్కడేంటి పరలోకంలో సెంటీ బాబు అంటే ఇస్తాడా? ఎవడో. సేవ చేసావా లేదని అడుగుతాడు. నా పని చేసావా లేదని అడుగుతాడు. నా కోసం భూమి మీద నువ్వు చిన్న చిన్నవి ఏమి కోల్పోయావని అడుగుతాడు. ఏమి నష్టపోయావని అడుగుతాడు. దేవుడి దగ్గర సంపాదించుకోవడం కాదు, దేవుడి కోసం మనకి ఇచ్చిన దాంట్లో కాస్త మన వల్లైన మన స్థితిని బట్టి మనం కోల్పోవాలి, మనం నష్టపోవాలి. అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. ఏమిస్తాడు? పరలోకపు స్థలం. ఇప్పుడు అడుగుతున్నాను నేను, పరలోకపు స్థలం గురించి మాట్లాడుతూ తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరము కాదు. ఇప్పుడు ఆలోచించండి, మీకు ఎవరికైనా పరలోకంలో స్థలం కనబడుతుందా? చెవికి వినబడుతుందా? పోనీ హృదయంతో ఆలోచించండి, పరలోకం ఎలాగుంటుందో మీకు ఏమైనా తెలుసు? ఎలాగుంటుందో? నీ ఊహకు అందదు నాన్న, నీ ఊహకు అందదు. భూమి మీద 60-70 ఏళ్ళు బ్రతికిన దగ్గరికి వచ్చే అసలు నువ్వు ఊహించుకో అంతే ఎలాగుంటుంది అన్నాడు. నేను చాలా ఎగ్జైట్ అయిపోయినా వచనం చదివి. ఎలాగుంటుందో పరలోకం. భూలోకమే బాగుంది కదండి. కాశ్మీర్ వెళ్ళారనుకోండి, ఎలాగుంటుంది? ఆ దొంగలు లేకపోతే బాగానే ఉంటుంది. వాళ్ళు గన్లు అట్టుకొచ్చి కాల్ చేస్తున్నారు కాబట్టి భయం వేస్తుంది. కానీ కాశ్మీర్ చల్లగా అందంగా ఉంటుందండి. మీరు పక్క దేశాలకు వెళ్ళిపోయారనుకో, ఆ దేశాలు చాలా బాగుంటాయి. సెలయేర్లు, మంచు కొండలు, అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ లోకమే ఇంత బాగుంటే 60-70 ఏళ్ళు మనం ఉండడానికి, చిన్న జీవితం ఉండడానికి దేవుడు ఈ లోకాన్ని ఇంత అందంగా కడితే పరలోకాన్ని ఇంకెంత అందంగా డిజైన్ చేసి ఉంటాడు. అందుకే అది అంటున్నాడు, అది నువ్వు హృదయంతో ఆలోచించిన నీ హృదయానికి అది గోచరము. నీవు వదిలేస్తున్నాడు అంట. బతుకు నా కోసం అన్నాడు. అంతే. బతకండి నా కోసం, చెయ్యండి నా సేవ, నా సేవకులకు సాకారులుగా ఉండండి, ఆత్మలు రక్షించండి, సువార్తను వ్యాప్తి చేయండి. మీకోసం నేను సిద్ధం చేసేది మీ హృదయానికి అంతు చెక్కదు అన్నాడు. అంతే. అదే పరలోకపు స్థలం. ఏమన్నా మాట్లాడగనా? దేవుడు ఎంత ఉంటాడు తెలుసా ఎవరికైనా? దేవుడు ఎంత ఉంటాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదాలు కాదు, పాద అంటే ఒక కాలు. దేవుడు ఒక కాలు పెట్టుకుంటే భూమి అంతా ఏమైపోయిందట? నిండిపోయింది. దేవుడు కాలు భూమి అంత ఉంటుంది. దేవుడు ఇంకో కాలు, పాదం ఈ భూమి అంత ఉంటుంది. దేవుడు కూర్చున్న కూర్చి ఆకాశం అంత ఉంటుంది. ఇప్పుడు పైకి దేవుడు ఎంత ఉంటాడు? ఎంత ఉంటాడు దేవుడు? ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు అంత ఉంటాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి. దేవుడే అంతుంటే దేవుడున్న పరలోకం ఎంత ఉంటుంది? మీకేం అర్థం అవదు. మీరు 6 అడుగులు ఉంటారు, స్లాబ్ ఎంత ఎత్తేస్తారు? మేస్త్రులను అడగండి, 9 అడుగులు వేస్తారు. కొంతమంది 12 అడుగులు వేస్తారు ఏకంగా. నువ్వు 6 అడుగులు ఉండి 12 అడుగులు స్లాబ్ ఎందుకు వేసావు? ఇరుగ్గా ఉండకూడదు కదా, విశాలంగా ఉండాలి కదా ఇల్లు. అబ్బో, ఇప్పుడు దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని అంత రూపం ఉంటే ఆయన ఉండే పరలోకం ఎంత కడతాడు? అక్కడ నువ్వు ఉంటున్నావంటే ఆ పరలోకంలో నీకెంత స్థలం ఉంటుంది ఒకసారి ఆలోచించు. మతిపోద్ది, నిద్ర పట్టక బ్రెయిన్ పగిలిపోద్ది నరాలు ఆలోచిస్తే. అవి వెళ్ళిపోవాలండి పరలోకం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలా. ఏమి లేదు ఈ లోకంలో, అంత మురికి, అంత కుట్రలు, అంత కుతంత్రాలు, అన్ని రోగాలు ఉంటునండా. ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు చెప్పండి? నాకు ఏ రోగం లేదన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఒక్కరు ఎత్తారు, నాకు తెలుసు, నేను కూడా ఎత్తాను, నాకు ఉన్నాయి. పరలోకంలో రోగాలు ఉండవండి, పరలోకంలో ఆకలి ఉండదండి, పరలోకంలో బాధలు ఉండవండి. పరలోకంలో నా కన్న తండ్రి కళ్ళ ముందు అలాగ ఉంటుంటే సంతోషం, ఆనందం. ఏమన్నా మీకు విషయం తెలుసా? మీకు ఎవరికి తెలియని సీక్రెట్ ఏంటి తెలుసా? భూమి మీద నువ్వు నవ్వుతున్నావన్నా, సంతోషంగా ఉంటున్నావన్నా, నవ్వును సంతోషాన్ని నీకు ఇచ్చింది దేవుడే. అవును కదా? ఇప్పుడు మనకి బాగా సంతోషం ఏంటంటే మన పిల్లల్ని చూడగానే మనకి ఏమొస్తుంది? సంతోషం. ఆ పిల్లల్ని నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఇప్పుడు పిల్లోడిని ఇస్తే నువ్వు సంతోషపడ్డావు కదా, ఆనందపడ్డావు కదా. నువ్వు ఇలా సంతోషపడతావని, పిల్లోడిని ఇస్తేనే ఇంత ఆనందపడుతున్నావంటే పరలోకంలో నీకు ఇంకేమిస్తాడో నిన్ను సంతోషపెట్టడానికి ఒకసారి ఊహించుకో.
బాగా ఎండలో ఉన్నవాడికి చల్లటి నీళ్ళు ఇస్తే ఏమంటాడు? మన ప్రాణాన్ని కాపాడేవయ్యా దేవుడు అయ్యా అంటాడు. ఎందుకు? నీళ్ళు ఇచ్చినందుకు సంతోషపడ్డాడు. నువ్వు ఈ భూమి మీద అనుభవిస్తున్న సంతోషాలన్నీ దేవుడిచ్చినవైతే పరలోకంలో నిన్ను ఇంకెంత సంతోషపెడతాడో ఒక్క క్షణం ఆలోచించు. జస్ట్ నువ్వు సువార్త చేస్తే, నీకున్న దాన్ని దేవుడికి ఇస్తే పరలోకంలో స్థలం అన్నాడు. మర్చిపోకండి, ఇది నేను చెప్పేది. నీకున్న దాంట్లోనే, కలిగిన దాంట్లోనే దేవుడికి చెయ్యి. ఇలాంటి సభలు పెట్టడానికి నీకు స్తోమత ఉందా? సంవత్సరానికి ఒకసారి కాదు, 6 నెలలకు ఒకసారి పెట్టండి, 3 నెలలకు ఒకసారి పెట్టండి. చుట్టుపక్కల గ్రామాలలో అందరిని పిలవండి, ఇక్కడ కూర్చోబెట్టండి, దేవుడు వాక్యం చెప్పించండి, వాళ్ళ బ్రతుకుల్లో మార్పు ఉందండి, వాళ్ళ సంఘాలకి నడిపించండి, వాళ్ళకి బాప్తిస్మం తీసుకునేంత వరకు వాళ్ళకి దేవుడు వాక్యం చెప్పండి. వాడు మారు మనసు పొంది సంఘంలోకి చేరేంత వరకు నీ వలనైన కష్టం వాడికి నువ్వు చెయ్యవు. అలా దేవుడి కోసం ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో, వచ్చేనన్న నేను నీకు పరలోకంలో ఏం సిద్ధం చేస్తున్నాను? స్థలము. కనుక దైవ ప్రేమికులకు దాచబడిన మేలేంటంటే పరలోకపు స్థలం. మీకు మాట అడుగుతాను, మీ ఊర్లో స్థలం బాగుంటుందా, పరలోకం స్థలం బాగుంటుందా? అంటే ఇప్పుడు మీరు అర్జెంటుగా ఏం చేయాలి? మీ స్థలాలన్నీ ఆయనకి రాసేయండి. ఎవరికి? దేవుడికి. రాసిన వాళ్ళు ఉన్నారా లేదా? బైబిల్లో ఉన్నారా? తొలి శతాబ్దంలో అపోస్తుల దగ్గరికి ఎవరు వచ్చారు? సంఘం ఏం పట్టుకుని వచ్చింది? వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మి ఆ పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, పదండి అయ్యా పక్కూరు సువార్త పెడదాం, మీటింగ్లు పెడదాం, దేవుడు ఆత్మలను రక్షిద్దాం, ఎందుకు మాకు ఈ భూములు, ఆ స్థలం మాకు కావాలన్నారు. అన్నారా? అన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళకి దేవుడు పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని ఇస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? హెబ్రీ పత్రిక 11:15 ఉంటది, మాకెందుకు ఈ మట్టి, మాకెందుకు ఈ మట్టి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, మాకు పరసంబంధమైన దేశము కావాలి, ఆ దేశం కావాలి మాకు, ఆ లోకం కావాలి, అక్కడ స్థలం కావాలి మాకు అన్నారు. టైం అయిపోయింది నాకు. మీకు అందితే ఆలోచించండి, నేను చెప్పేవి కష్టంగానే అందితే ఆలోచించండి. పరలోకంలో దేవుడు స్థలాలు ఎన్ని సిద్ధం చేశాడట? ఇందా మీరు చదువుకున్న వచనంలో, నా తండ్రి ఎంట అనేక నివాసములు. ఎన్నున్నాయి ఇప్పుడు ఇల్లులు పరలోకంలో? ఎన్నున్నాయట? అనేకం ఉన్నాయట. ఇప్పుడు పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరు పరలోకం వెళ్ళిపోతున్నారా? తాగుబోతుగా ఒకటి చచ్చిపోతాడు, వ్యభిచారిగా ఒకటి చచ్చిపోతాడు, మర్డర్ చేసి ఒకటి చచ్చిపోతాడు, ఉగ్రవాదులుగా కొంతమంది చచ్చిపోతున్నారు, నక్సలైట్లుగా కొంతమంది చచ్చిపోతున్నారు, మారు మనసు పొందక బాప్తీసం తీసుకో కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది గుడికొచ్చి కూడా పాపాలు వదలకుండా వాళ్ళు చచ్చిపోతారు పాపంలోనే. ఇప్పుడు వీళ్ళందరూ పరలోకం వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. మరి వీళ్ళ కోసం దేవుడు పరలోకంలో కట్టిన ఇల్లు ఎలాగుంది? ఇప్పుడు ఖాళీగా ఉంది. యోధా తన చోటికి పోవుటకు తప్పిపోయి, యోధా పరలోకానికి వెళ్లకుండా, తన చోటికి పోకుండా, అంటే తన ఇంట్లోకి తాను వెళ్లకుండా యోధా ఏమైపోయాడట? తప్పిపోయాడు. అంటే పరలోకంలో తన ఇంట్లోకి, వాడి నివాసంలోకి వెళ్లాల్సిన వాడు 30 వెండి నాణాలకు ఆశపడి పరలోకాన్ని పోగొట్టుకుని ఏ లోకానికి వెళ్ళిపోయాడు? పాతాళ లోకానికి. ఇప్పుడు ఇస్కరియోతు యోధా గారి ఇల్లు ఖాళీగా ఉందా లేదా? పరలోకంలో ఖాళీ. కయ్యను గారి ఇల్లు ఖాళీ. అననీయ సప్రాలి ఇల్లు ఖాళీ. నువ్వు భక్తిగా బ్రతికితే ఆ యోధాగాడి ఇల్లు నీకే ఇచ్చేస్తాడు. ఖాళీకి పెట్టుకుని ఆయన ఏం చేసుకుంటాడు? అందుకే అంటున్నాడు, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఎన్ని ఇళ్ళు ఇచ్చేస్తాడో ఆలోచించుకో. నువ్వు ఎంత స్థలం ఇచ్చేస్తాడో ఆలోచించుకో. కానీ మళ్ళా చెప్తున్నాను, నోట్ దిస్ పాయింట్. ఈ సిద్ధపరిచేది అందరికీ కాదు. ఎవరికి? తాను ప్రేమించిన వారికి ఈ లోకం, తన్ను ప్రేమించే వారి కొరకు పరలోకం. మళ్ళా చెప్తున్నాను ఈ పదం, తన్ను ప్రేమించిన వారి కొరకు ఈ లోకం, తనను ప్రేమించే వారి కొరకు పరలోకం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి. లేదంటే ఈ లోకం నుంచి ఇటు నుంచి ఇటే ఇంకో బైపాస్ ఉంది కిందకి. ఏంది బైపాస్? పాతాళ లోకం. నెమ్మదిగా బైపాస్ రోడ్లోంచి అలా కిందకి వెళ్ళిపోతాం అంతే. దేవుడిని ప్రేమించండి, దేవుడికి చెయ్యండి, దేవుడికి ఇవ్వండి, దేవుడి కోసం బ్రతకండి, దేవుడు సువార్తను ప్రకటింప చేయాలి నీ జీవితంలో. అప్పుడే నీకు దేవుడు పరలోకంలో స్థలం సిద్ధం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.